3,500 కోట్లు జరిగిన లిక్కర్ స్కామ్ పైన అరెస్టులు గాని, అరెస్టుల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A39 గా నిందితుడుగా ఉండటం జరిగింది. ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు. అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్ లో నాకు సంబంధం లేదు, మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను, నేను ఎక్కడ గాని లిక్కర్ సొమ్ము సంబంధించిన గాని లిక్కర్ వ్యాపారం గాని నాకు సంబంధం లేదని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, గతము ఎలక్షన్ కు ముందే చెప్పా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంట అపరిచితుడు అని. అంటే ఓసరవెల్లి మనం చూస్తుంటాం, విలేజ్ లో తొండలాగా ఉంటుంది ఓసరవెల్లి. అట్లా మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతా ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూస్తుంటారు, లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి. లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది. మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా, నేనే వచ్చేది, రేపు మాదే ప్రభుత్వం, నీ అంతు చూస్తా, నిన్నెత్తి లోపలేస్తా, నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళా బెదిరించడం. తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, ఒక నిందితుడు ఒక హత్యాయత్నాలు చేసి జడ్జి గారికి వచ్చాడు. సార్, నేను నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు, మా అమ్మ నాన్న కూడా నాకు తల్లిదండ్రులు కూడా లేరు, నన్ను అన్యాయంగా కేసులు ఇరికించినారు సార్ అని జడ్జి గారు ముందు వాపోతే, జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను పిలిపించి, ఏందయ్యా అతను అమాయకుడంట, తల్లిదండ్రులు లేడంట, మీరు వాడిని అరెస్ట్ చేసినారు, ఎట్లయ్యా ఇది అని అడిగితే పోలీస్ అధికారులు చెప్పారు, అతనే వాళ్ళ తల్లిదండ్రులు చంపిందాను అరెస్ట్ చేసినారు అన్నారు. అంటే ఉదాహరణ ఎందుకంటే, లిక్కర్ స్కామ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాన్ని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. నేను చూస్తుంటారు వీడియోలో, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం గానీ, ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం గానీ, దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో బెల్ల పట్టుకోవడం గానీ, ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు. దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే, మన విజయవాడ హైదరాబాద్ 8 కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు, ప్రద్మున అనే వ్యక్తిది అన్నాడు. ఆ ప్రద్మున కూడా దీంట్లో వ్యక్తే. ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నిట్లో వచ్చింది, 3 కంటైనర్లు, ఒక కంటైనర్ దొరికింది, 2 కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు.